హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టైటిల్ చూస్తే అర్థమై ఉంటుంది, thumbnail చూస్తేనే మీకు ఈరోజు మ్యాటర్ ఏంటో అర్థమై ఉంటుంది. సో ఒక టీ షాప్ నడిపే వ్యక్తి 60 ఏళ్ళ ముసలాయనను 41 లక్షలు మోసం చేసిండు. లైక్ ఎట్లా అంటే సైబర్ క్రైమే. సో అతన్ని ఎట్లా నమ్మించిండు, చాలామందిని ఇట్లా మోసం చేసిండు. సో అయితే ఇక ప్రాపర్ ఎక్కడ ఉంటాడంటే సూరత్లో ఉంటాడు. ఈయన పేరు వచ్చేసి సచిన్ మనోజ్ భాయ్ ముద్వానా. సో ఈయనకైతే 21 సంవత్సరాలు ఉంటాయి. సో అయితే ఒక 60 ఏళ్ళ ముసలాయనను నమ్మించి 41 లక్షలు మోసం చేసిండు. సో అది ఎట్లా అంటే ఒక యాప్ డౌన్లోడ్ చేయించిండట. డౌన్లోడ్ చేయించి సో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పేసి ఒక 60 ఏళ్ళ ముసలాయనే ఆయన ప్రాపర్ వచ్చేసి బోర్విలి సో అనే ప్రాంతంలో ఉంటాడట. ముసలాయనే ప్రాంతం వచ్చేసి బోర్విలి. సో అయితే అతనికి 61 సంవత్సరాలు ఉంటాయట. అతని దగ్గర డబ్బులు పెట్టుబడి పెట్టించిండట. పెట్టించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత సో అతను విత్డ్రా చేద్దామని పోతే ఇంకా 83 లక్షలు కావాలని చెప్పేసి ఇంకా డిమాండ్ చేసిండట. సో ఆ ముసలాయనకి డౌట్ వచ్చి సో పోలీస్ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. సో అలా ఇచ్చిన వెంటనే ఈయనైతే పట్టుకున్నారు. అంటే అప్పటికే ఆ ముసలాయన చాలా లక్షలు పెట్టిండట. సో 41 లక్షలు పెట్టిన తర్వాత సో అతను విత్డ్రా చేసుకుందామని చెప్పేసి పోతాడు కదా. పోతే అప్పటికి మళ్ళీ ఇట్లా లైక్ డిమాండ్ చేసినట్టు ఇంకొక 83 లక్షలు కావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తే అతనికి డౌట్ వచ్చి సో పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అట్లనే ఇంకొక గ్రూప్స్ కూడా క్రియేట్ చేసేవాడట ఫేస్బుక్లో. S18 సర్కిల్ గ్రోత్ అని చెప్పేసి ఫేస్బుక్ క్రియేట్ చేసి, అంటే అది కూడా అందులో ఎట్లా అంటే ఒక అమ్మాయి డీపీ పెట్టేవాడట. సో అమ్మాయి ఫోటో పెట్టి సో ఒక గ్రూప్స్ క్రియేట్ చేసి అందులో కొంతమందిని యాడ్ చేసి సో చాలామందిని నమ్మించేవాడట. నమ్మించి సో అతని ట్రాప్లోకి తీసుకొని అంటే ఇంత డబ్బు పెడితే ఇంత మీకు అధిక లాభం వస్తాయని చెప్పేసి సో చాలామంది దగ్గర డబ్బులు తీసుకొని సో అకౌంట్లో నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకునేవాడట. సో అట్లా ట్రాన్స్ఫర్ చేయించుకునేటప్పుడు సో ఒక 2-3 లక్షల వరకు ఇతని అకౌంట్లోకి కూడా చేయించుకున్నాడట. అంటే వాళ్ళు డబ్బులు చేస్తారు కదా, ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, అట్లా చేయించుకునేటప్పుడు సేమ్ అలాగే ఇతని అకౌంట్లోకి కూడా 2-3 లక్షలు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడట. సో మరి ఇక్కడ ఇతను ఎక్కడ బయటపడ్డాడంటే ఏదైతే ముసలాయన దగ్గర 41 లక్షలు ముసలాయన మోసపోయింది కదా, అతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఈయన మొత్తం బయటపడ్డాడు. ఎందుకంటే ఈ ముసలాయన అప్పటికే 41 లక్షలు సో డబ్బులు పెట్టిండట. ఎవరైతే మనోజ్ అనే వ్యక్తి ఉంటాడు కదా, అతన్ని నమ్మి 41 లక్షలు పెట్టి తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకుందామని పోతే ఇంకా 83 లక్షలు కావాలని చెప్పేసి అప్పుడు డిమాండ్ చేస్తే అతనికి డౌట్ వచ్చి పోలీస్ వాళ్ళకి ఇస్తే అప్పుడు ఎవరైతే సో ఈ మనోజ్ అనే వ్యక్తి ఉంటాడో అప్పుడు బయటపడ్డాడు. సో అట్లా దయచేసి అంటే ఈ మ్యాటర్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. ఎందుకంటే చాలామంది సో తెలియక చాలా లక్షల డబ్బులు మోసపోతుంటారు. సో అందుకనే వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ అందుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు కొట్టమన్నా లేకపోతే ఇట్లా మీ బ్యాంకు డీటెయిల్స్ చెప్పమన్నా కూడా ఎవరికి చెప్పకండి. మీకు గుర్తు తెలియని వ్యక్తులకైతే అంతా కూడా చెప్పకండి. సో ఏదైనా మీకు అంతా అంటే పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే అయితే మీ ఊరిలోనే ఒక మంచి ల్యాండ్ కొనుక్కోండి, లేకపోతే బ్యాంకులో వేసుకోండి. కానీ సో వేరే వాళ్ళని నమ్మి మాత్రం ఇటువంటి డబ్బులు పెట్టకండి. సో కొంతమంది చదువుకొని వ్యక్తులు ఉంటారు కదా, సో వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు సో వాళ్ళకు నాలెడ్జ్ లేక పోగొట్టుకుంటారు. కాబట్టి సో ఆన్లైన్లో ఎవరిని నమ్మకండి. అంటే ఇంత డబ్బు పెడితే ఇంత వస్తాయని చెప్పేసి సో వాళ్ళే దోచుకుంటారు. కాబట్టి ఎవరిని కూడా నమ్మకండి. ఇంకా తెలియని వ్యక్తులను అయితే ఆయనతో కూడా నమ్మకండి. సో కాబట్టి కొంతమంది తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. సో మీ బ్యాంకు డీటెయిల్స్ ఎవరికి చెప్పకండి. అండ్ అలాగే కొంతమంది ఓటీపీ కూడా చెప్పమంటారు, ఓటీపీలు కూడా చెప్పకండి. సో కొంచెం డబ్బు జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ రోజులో సైబర్ క్రైమర్స్ చాలా అయిపోయినారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. సో నా ఛానల్లో ఇప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ చేస్తుంటా. మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.